భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రారంభించారు. ఇవాటి నుంచి 11 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఓ ఆడియో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయోధ్య రామమందిరం పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ఆలయం నిర్మాణం వేడుకల పట్ల తొలిసారి ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నానని చెప్పారు ప్రధాని. శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠను చూడటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గ్రంథాల్లో చెప్పినట్లు భగవంతుడి యజ్ఞం కోసం, ఆరాధన కోసం మనసులోని దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. దీనికోసం నియమాలను మన గ్రంథాలు తెలుపుతున్నాయన్నారు మోడీ. సాధువులు సూచించినట్లే ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నట్టు మోడీ చెప్పారు. ఎన్నో తరాలు కలుగుకుంటున్నటువంటి సమయం ఆసన్నమైందని ప్రధాని చెప్పారు. తనను భగవంతుడే భారతీయ ప్రతినిధిగా చేశాడని తెలిపారు. తాను కేవలం సాధనం మాత్రమేనని, ఇది ఒక పెద్ద బాధ్యత అని చెప్పారు. భారత ప్రతినిధిగా ఉండాలంటే దానికి ప్రజల ఆశీర్వాదం ఎంతైనా అవసరం ఉంటుందన్నారు ఆయన.